అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పుట్టావు నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. ఏం జన్మరా బాబు నీది? 420 గాడి ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు పదవి తీసి వీడు ముఖ్యమంత్రి పందికొక్కలాగా ఎక్కాడు. ఆయన పార్టీని ఆయన తొలగించి వీడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన్ని ఇట్లాగే చెప్పాడు, గంజాయి తెలుగుదేశం పార్టీలో గంజాయి వనం ఎన్టీఆర్ అని చెప్పి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు తొలగించావు చెప్పు? ఆయన మంచివాడైతే ఎందుకు తొలగించావు? ఆయన పార్టీని నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆయన బతికొండగా ఆయన చావుకి ఎందుకు కారణం అయ్యావు? ఈ రోజు వచ్చి నేను గంజాయి వనం అంటాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది చెప్పు? ఆడాడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు, మావాడు నా గురించి అన్నాడు. నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు. నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు. సిగ్గు లేదు మారతాకి. ఎన్టీ రామారావు పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద. పందికొక్కలాగా నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలాగా బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేనటువంటి 420 వెధవ. దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చాం. 1200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. నీ 14 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇళ్ళు నిర్మాణం చేయటానికి నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ వదిలేసి వెళ్ళిపోతాం. నేను అసలు పోటీనే చేయను. నీకు దమ్ముందా చంద్రబాబు? నువ్వు నా సవాల్ స్వీకరించగలవా? సొల్లు కబుర్లు వద్దు, 420 మాటలు వద్దు. పిచ్చి కథలు నేను కాదు చేసేది, నువ్వు పిచ్చి కథలు నువ్వు చెప్పమాక. నీలాంటి సన్నాసుల్ని 420 గాళ్ళని చాలా మందిని చూసాం. నేను గంజాయి మొక్కను కాదు, నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టనే 4 సార్లు శాసనసభ్యుడిని. నువ్వు ఎన్టీ రామారావు దగ్గర పార్టీని కొట్టుకొచ్చి ఓ 420 నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ 23 సీట్లకు పరిమితం చేసి ఎన్టీ రామారావు కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే 420 గాడివి నువ్వు, నేను కాదు. ఈరోజు 10 నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, పామర్రు, పెడన, అవినిగడ్డ, మచిలీపట్నం, పెనంలూరు, ఇటు పక్కన దెందులూరు, ఏలూరు, కైకులూరు 10 నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి ఒక 5,000 మంది కుర్చీలు వేసి ఒక 2-3 వేల మందికి పనికిరానటువంటి 420 ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి 420 గాడివి, దొంగవే, చీటర్వే నువ్వు.